ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ నాటికి కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 2% అంటే సుమారు 12,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై సంస్థ సీఈఓ కృతివాసన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐ ఆపరేటింగ్ మోడల్లో వస్తున్న మార్పులతో పాటు గత కొంతకాలంగా పనిచేసే విధానాలు మారుతున్నాయి. దాంతో టీసీఎస్ ఏఐని వినియోగిస్తూ భవిష్యత్కు అవసరమైన నైపుణ్యాలను ఎలివేట్ చేయాలని భావిస్తోందట. ఇక మరీ ముఖ్యంగా కంపెనీలో కొన్ని రోల్స్లో ఉన్న ఉద్యోగులు ఇన్కంప్లీట్గా పనిచేయడం లేదట. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2% మందిని తొలగించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా మీడియం, సీనియర్ స్థాయిలో ఉద్యోగులపై పడే అవకాశం ఉంది. కంపెనీ పేరు, ప్రతిష్టల పరంగా చూసుకుంటే ఇది అంత సులభమైన నిర్ణయమే కాదు. కానీ టీసీఎస్లో ఇప్పుడు మొత్తం 6,13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు సీనియర్ల నియామకాన్ని టీసీఎస్ ఇప్పటికే నిలిపివేసినట్లు సమాచారం. అయితే టీసీఎస్ బాటలోనే మరికొన్ని టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగించుకునే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టాయి.